ఆ శిక్ష యొక్క మరొక లక్షణం, శిక్ష అనేది మరణానికి అప్పగించడం కాదు. 118వ కీర్తన 18వ వచనంలో రాసినాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. శిక్ష గొప్ప ప్రార్థనా పరునిగా చేస్తుంది. శిక్ష తీర్పు కాదు. శిక్ష అంటే మరణానికి అప్పగించడం కాదు. శిక్ష మేలు కొరకే. శిక్ష మేలులో మరి దేవుని ప్రేమను, దేవుని మార్గాన్ని, దేవుని ముఖ దర్శనానికి, దేవునికి సమీపముగా మనల్ని తీసుకొని వస్తుంది. శిక్ష మనల్ని గొప్ప ఆత్మీయ సత్యములోనికి నడిపిస్తుంది. అయితే ఇక్కడ సందర్భం ఏంటి అంటే, శిక్ష ఎట్లాంటి వాళ్ళకైనా తప్పదు కదా.